బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సిఏఏ చట్టం వల్ల తెలుగుదేశం పార్టీ కూటమి ఓడిపోవడం ఖాయమని 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లింలు నిసార్ వారి మిత్ర బృందం 20 మంది ఆ పార్టీని వీడి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గత 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నామని కానీ ఏమీ ఉపయోగం లేదని నిసార్ అన్నారు. సిఏఏ చట్టం తీసుకువచ్చిన బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం నచ్చలేదని అందుకే టీడీపీని వీడి వైసీపీలో చేరడం జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని బాలినేని ముస్లింలకు చేసిన మేలు మరువలేమని అన్నారు. నిసార్తో పాటు పార్టీలో చేరిన వారిలో మన్సూర్, మునాఫ్, ఇక్బాల్, అష్రఫుల్లా, చంద్రబోస్, మున్నా వారి మిత్ర బృందం ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు బాలిశెట్టి నాగేశ్వరరావు, బాజీ, మున్నా తదితరులు పాల్గొన్నారు. నా పేరు నిసార్ ఖురేషి. నేను గత 40 సంవత్సరాలుగా టీడీపీలోనే ఉన్నాను. బీజేపీ అలయన్స్ చేయగానే మేము నచ్చేసి ఆయన మన జగనన్న పథకాలు నచ్చి దీంట్లో వైసీపీకి చేరుతున్నాను. అందరం చేరారు. వాసన చేసిన పనులు షాదీఖానా ఇచ్చేశారు. ఇన్ని పథకాల గురించి చోట్లు ఇచ్చారు కాబట్టి ఇళ్ల స్థలాలు అందుకని వచ్చి చేరుతాం. రేపు 2024 ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలిగా ప్రార్థిస్తుంది. ఈరోజు నిసార్ భాయ్ గారి ఆధ్వర్యంలో 20 కుటుంబాలు ఇస్లాంపేట నుంచి వైసీపీలో చేరాయి. గతంలో వాళ్ళు 83 కాడ నుంచి టీడీపీ వాళ్ళకి ఏమీ చేయలేదు. టీడీపీ వాళ్ళు కూడా వదిలేశారు కాబట్టి ఈరోజు వైసీపీలో చేరారు. వాసన చేసిన అభివృద్ధి నచ్చి ఇళ్ల పట్టాలు కానీ షాదీఖానా కానీ అలాంటివి చాలా చేశారు. అవి నచ్చి వాళ్ళు ఈరోజు వైసీపీలో చేరారు. మమ్మల్ని సంప్రదిస్తే మేము వైసీపీలో చేర్పించాము. వెళ్ళిపోయి నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు రాబోయే రోజుల్లో ముస్లింలు వైసీపీ పార్టీ చాలా అండగా ఉంటారు. అది కాకుండా బీజేపీ ఇప్పుడు ఎలన్స్ పెట్టుకుందో టీడీపీకి ఇంకా అయిపోయింది. ముస్లిమ్స్ ఓటు ఏం పడవు, ఇంకా ఒక ఓటు కూడా పడదు. ఎందుకంటే బీజేపీ అనేది ముస్లిం వ్యతిరేక పార్టీ. ఆ పార్టీ పెట్టుకున్నాగానే ఇంకా అయిపోయింది ఆ టీడీపీ సంగతి. రాబోయే రోజుల్లో వాసన్న మరియు జగనన్న చాలా మెజారిటీతో గెలుస్తారని మేము కృషి చేస్తాం.